కశ్యపుడు, అదితి, దేవేంద్రుడు, శ్రీకృష్ణుడు ఈ నలుగురు ఒకే విమానం ఎక్కారు. అందరూ ఇంద్రభవనానికి చేరుకున్నారు. ఆ పూటకు ఎవరూ ఏమీ మాట్లాడలేదు. మర్నాడు తెల్లవారి తర్వాత అదితీదేవి శ్రీకృష్ణ దేవేంద్రులను ఇతర ముఖ్యులను పిలిచి అందరి సమక్షంలోనూ ఇలా చెప్పింది. నాయనా శ్రీకృష్ణ, ఇక నువ్వు ద్వారకా నగరానికి బయలుదేరు. వెళ్ళేటప్పుడు పారిజాత వృక్షం తీసుకువెళ్ళు. మా కోడలు సత్యభామ చేత పుణ్యవక్క వ్రతం చేయించు. అది పూర్తి కాగానే ఈ పారిజాత వృక్షాన్ని మళ్ళీ తెచ్చి నందనవనంలో యథాస్థానంలో నిలబెట్టు అన్నది. ఆ మాటలు వింటూనే పక్కనున్న నారద మహర్షి ఆ మాటలు చాలా ధర్మయుక్తంగా ఉన్నాయి, చాలా బాగున్నాయి అని ప్రశంసించాడు. శ్రీకృష్ణుడు కూడా అమ్మా నువ్వు చెప్పినట్లే చేస్తాను అన్నాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యాడు. అప్పుడు సచీదేవి శ్రీకృష్ణుడి భార్యలందరికీ ప్రత్యేకమైనటువంటి బహుమతులు ఇచ్చింది. ఆయన యొక్క 16,100 మంది భార్యలతో సహా అందరికీ పేరు పేరున బహుమతులు అందజేయడమే కాక అందరికీ పేరు పెట్టి పిలిచింది. శ్రీకృష్ణుడికి ప్రత్యేకమైన కానుకలు కూడా ఇచ్చింది. శ్రీకృష్ణుడు ఇవన్నీ స్వీకరించి తిరుగు ప్రయాణం ప్రారంభించాడు. ఆ ప్రయాణం సరాసరి ద్వారకా నగరానికి పోలేదు. ముందుగా రైవతాగ్రితికి చేరింది. అక్కడికి పారిజాత వృక్షాన్ని అక్కడ భద్రంగా ఉంచి, నేను పారిజాత వృక్షాన్ని తీసుకొని ద్వారకా నగరంలోకి ప్రవేశించబోతూ ఉన్నాను కనుక ఆ దేవవృక్షానికి తగిన స్థాయిలో స్వాగతోత్సవం ఏర్పాటు చేయండి అని సాత్యకి ద్వారా ద్వారకా నగరానికి కబురు చేశాడు. సాత్యకి రథం మీద ముందుగా ద్వారకా నగరానికి వెళ్ళి స్వాగతోత్సవానికి ఏర్పాట్లన్నీ చేసి పుర ప్రముఖులందరినీ వెంటబెట్టుకొని ఊరు బయటకు వచ్చి శ్రీకృష్ణుడి కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతలో గరుత్మంతుడి మీద పారిజాత వృక్షాన్ని పెట్టుకొని ప్రద్యుమ్నుడు అతడికి వెనకాలే స్వీయ రథం మీద శ్రీకృష్ణుడు అక్కడికి చేరారు. ద్వారకాపుర ప్రజల ఆనందానికి అవధే లేదు. దేవవృక్షాన్ని చూసేసరికి ఎంతసేపు చూసినా వారికి తనివి తీరటం లేదు. దానికి తోడు ఆ దేవవృక్షం కొన్ని మహిమలను చూపించడం మొదలుపెట్టింది. ఆ వృక్షం దగ్గరలోనే వచ్చిన ముసలి వాళ్ళందరూ కూడా పడిచివాళ్ళు అయిపోయారు. అందరూ చిన్న చిన్న పిల్లలైపోయారు. గుడ్డివారికి చూపు వచ్చేసింది. రోగగ్రస్తులు ఆరోగ్యవంతులయ్యారు. ఎక్కడి నుంచి వచ్చాయో తెల్లని కోకిలలు వచ్చి పరమ మనోహరంగా కుహు కుహు నాదగానాలు చేశాయి. ఆకాశం నుంచి దేవవాద్యాలు దేవగానాలు వినిపించాయి. ఆ పారిజాత పుష్పాల సువాసన ఊరంతా గుబళించింది. నగర ప్రవేశం చేసిన శ్రీకృష్ణుడు ముందుగా తన తల్లిదండ్రుల భవనానికి వెళ్ళాడు. అక్కడ దేవికి వసుదేవులకి ఇద్దరికి నమస్కరించి ఆ తర్వాత ఉగ్రసేనుణ్ణి, బలరాముణ్ణి, ఇతర యాదవ శ్రేష్ఠులను దర్శించి ఆ తర్వాత వారందరికీ వీడ్కోలు చెప్పి పారిజాత వృక్షంతో సహా సత్యభామ భవనంలోకి ప్రవేశించాడు. సత్యభామాదేవి ముందుగా శ్రీకృష్ణుడిని పూజించి తర్వాత పారిజాత వృక్షాన్ని కూడా అర్చించి స్వీకరించింది. సత్యభామ భవనంలో ఆ వృక్షం మరికొన్ని కొత్త మహిమలు చూపించింది. ఉదాహరణకు శ్రీకృష్ణుడు వృక్షం పెద్దది కావాలి అని లోపల అనుకోగానే అది చచ్చినప్పుడు చాలా చిన్న వృక్షంగా ఉండింది. లోపల అనుకోగానే ద్వారకా నగరం మొత్తాన్ని కప్పివేసేంత మహోన్నతంగా పెరిగిపోయిందట. వీళ్ళెక్కడ ఇంతింత అయిపోయారు. శ్రీకృష్ణుడు అది చూశాడు. ఇదేంటి ఇంతగా పెరిగిపోయింది. శ్రీకృష్ణుడు ఇది చిన్నది కావాలి అని అనుకోగానే బొటను విరేలంత చిన్నదిగా మారిపోయింది. ఈ ఆశ్చర్యాలన్నీ చూసి సత్యభామ మందిరంలోని వారంతా ఆశ్చర్యపోతూ ఆ వృక్షం చుట్టూ తిరుగుతూ పుణ్యక వ్రతము అంటే తన కోరిక ఇలా లోకోత్తరంగా తీరినందుకు సత్యభామాదేవి
ఆనందానికి అంతే లేదు. ఆమె ఇక ఆలస్యం చేయకుండా పుణ్యక వ్రతానికి కావలసిన సామగ్రిని సిద్ధం చేసుకోవడంలో మునిగిపోయింది. శ్రీకృష్ణుడు ఆమెకు అన్ని విధాల సహకరించాడు. భారతదేశంలోనే కాదు, భారతవర్షంలోనే కాదు, జంబూద్వీపం మొత్తం మీద ఎక్కడెక్కడ ప్రశస్తమైన పూజా ద్రవ్యాలున్నాయో, జంబూద్వీపం అంటే భూమి మొత్తం అని అర్థం, వాటన్నిటినీ శ్రీకృష్ణుడు సేకరించి పెట్టాడు. ఇక ఈ పుణ్యక వ్రతంలో శ్రీకృష్ణుడి దానం స్వీకరించేందుకు ఉత్తమ వ్యక్తి కావాలి కదా. అది పుణ్యక వ్రతం చాలా అద్భుతమైన వ్రతం ఇది. శ్రీకృష్ణుడు అంతటి వాణ్ణి మామూలు బ్రాహ్మణుడికి ఎలా ఇచ్చివేస్తాం అని సత్యభామ మతన పడుతూ ఉంటే శ్రీకృష్ణుడు దేవర్షి నారదుడిని పిలిపిస్తే బాగుంటుంది అన్నాడు. సత్యభామ కూడా సంతోషంగా ఒప్పేసుకుంది కూడా. వీళ్ళు ఇలా స్మరించిందే తడవుగా నారద మహర్షి వాళ్ళ ఇంటికి రానే వచ్చాడు. కాచుకున్నట్టుగా వచ్చేశాడు, టెలిఫోన్ చేసినట్టుగా వచ్చేశాడు. సత్యభామాదేవి ప్రేరణ వల్ల శ్రీకృష్ణుడు నారదుణ్ణి పుణ్యక వ్రతం దానం తీసుకోవలసిందిగా ప్రార్థన చేశాడు. నారదుడు చిత్తం మీ ఆజ్ఞ అన్నాడు. వ్రతం ప్రారంభమైంది. వ్రతకల్పం అద్భుతంగా సాగుతుంది. వ్రతం భాగంగా భర్తృ దానఘట్టం దగ్గరకు వచ్చేసింది, భర్త దానం దగ్గరికి వచ్చింది. దానిలో భాగంగా నారద మహర్షికి ప్రత్యేక స్నానాలు చేయించి శ్రీకృష్ణుడే స్వయంగా అతడికి గంధాలు పూసి మెడలో పూలమాలలు వేసి దగ్గర కూర్చొని పంచభక్ష పరమాన్నాలతో భోజనం పెట్టాడు. ఈ సేవలన్నిటిలోనూ సత్యభామాదేవి కూడా వినయంగా పాలు పంచుకుంది. ఆవిడ కూడా కొన్ని పరమాన్నాలు వడ్డించింది. ఇక దాన సమయం వచ్చింది. సత్యభామాదేవి శ్రీకృష్ణుడి మెడలో పూలమాల వేసింది, పారిజాత వృక్షాన్ని కట్టివేసింది, అంటే కృష్ణుణ్ణి. తర్వాత 1000 గోవుల పర్వతమంత బంగారం, వెండి మణులు, రత్నాలు, వీటితో పాటు పర్వతమంత నువ్వుల రాశి, ఇతర ధాన్యాల రాసులు, వీటన్నిటితో కలిసి ఇవన్నీ కలిపి సత్యభామాదేవి శ్రీకృష్ణుణ్ణి నారద మహర్షికి జలధారపూర్వకంగా దారాదత్తం చేసింది. అలా శ్రీకృష్ణుణ్ణి దానం పుచ్చుకున్నటువంటి నారద మహర్షి, శ్రీకృష్ణ, సత్యభామాదేవి నిన్ను నాకు దారాదత్తం చేసింది, సత్యభామాదేవి నిన్ను నాకు దారాదత్తం చేసేసింది, ఇంకా నాకిష్టడు నువ్వు, అంతే, ఇక నువ్వు నాకు సొంత మనిషివి, నా వెంటరా, పట్టుకో, ఈ వేణని పట్టుకో, ఈ కమండలం పట్టుకో, నా ఆసనం పట్టుకో, నేను చెప్పిందల్లా చేయి, కూర్చో అంటే కూర్చో, లేయి అంటే లేయి, ఓ శిష్యుడా నాకు దానం వచ్చేసావు నువ్వు, అంతే, చెప్పిందల్లా చేసేయాల్సిందే, చిత్తం స్వామి, చిత్తం స్వామి అన్నాడు. ఆ కృష్ణుడికి ఇటువంటి సందర్భం దొరకలేదు. చిత్తం స్వామి, చిత్తం అన్నాడు. అంటూ శ్రీకృష్ణుడు నారదుడు వెంట నడిచేపోయాడు. నారద మహర్షి చాలా హాస్యప్రియుడు, హాస్యచతురుడు కూడా. అందువల్ల శ్రీకృష్ణుడితో చాలాసేపు హాస్యాలాడి ఆయన మెళ్ళలో ఉన్నటువంటి పూలమాలను పట్టుకొని అటూ ఇటూ తిప్పాడు, గొర్రెపేలను తిప్పినట్టుగా అటూ ఇటూ తిప్పాడు. ఇదంతా చూస్తున్నారు వీళ్ళు. ఇదేంటి ఇట్లయిపోయింది కృష్ణుడికి అని. సత్యభామ ఏం చేయలేదు కదా, దానం ఇచ్చేసింది కదా. ఇక చూసుకో ఏం సమాచారం. పాపం చెప్పడానికి వీల్లేదు. కృష్ణుడు లేయటం, కూర్చోవటం, కింద కూర్చోవటం ఆట పట్టించాడు. మెల్లగా పూలమాల నుంచి మెళ్ళలో నుంచి మెల్లగా విడిపించాడు. ఇంకెంతసేపు ఆడిచ్చేది. శ్రీకృష్ణ, పూర్వం పార్వతీదేవి ఈ పుణ్యక వ్రతం చేసినప్పుడు నేనే శంకరుణ్ణి దానంగా పుచ్చుకున్నాను. అప్పుడు నాకే వచ్చింది ఈ దానం. శంకరుడు నా చేతికి వచ్చాడు, అప్పుడు బాగు చేశాను అప్పుడు శంకరుడికి. అప్పుడు మళ్ళీ ఆయన్ని వెనక్కి విచ్చేయటానికి వెల ఎంత తీసుకోవాలా అనే చర్చ వచ్చింది. వెల డబ్బులు ఇస్తే కదా వాపస్ ఇస్తాను, లేకపోతే ఇవ్వను. అప్పుడు సర్వధర్మాధికారి అయినటువంటి శంకర భగవానుడు
ఒక కృష్ణాజనంతో మూటగట్టిన నువ్వులు కొద్దిగా బంగారం, ఒక దూడతో కూడిన కపిలగోవు, వీటిని తనకు వెలగా నిర్ణయం చేసి చెప్పాడు. ఇంత పెద్ద శంకరుణ్ణి తీసుకున్న తర్వాత నాకు ఒక కృష్ణాంజనం, కొన్ని నువ్వులు, ఒక చిన్న గోవు ఇంత ఇచ్చేసి శంకరుని వాపసు తీసుకోవాల్సి వచ్చింది. తీసుకున్నా. దేవా శ్రీకృష్ణ, నీకు శంకరుడికి ఏమి భేదం ఉంది చెప్పండి? ఏమీ లేదు. కనుక సత్యభామాదేవి నాకు ఈ వెల చెల్లించి నిన్ను మళ్ళీ స్వీకరించవచ్చు అని అన్నాడు. ఇక్కడ పెద్ద నాటకం అవుతుంది. అహంకారం పోవటాని కోసం చేసినటువంటి ఇదొక నాటకం. భక్తే సామ్రాజ్యం అని చెప్పటానికి వెలకు అమ్ముతాడు నారద మహర్షి. అప్పుడు ఉండినటువంటి ఆభరణాలన్నీ తీసి పెడుతుంది సత్యభామ. తూగలేదు. అటువైపు తక్కెట్లో కూర్చోబెట్టి అటువైపు తూగితే తక్కెట్లో తూగలేదు. రుక్మిణి ఒకే ఒక తులసీ దళముతో తూగింది. భక్తి ఎంత పెద్దది అనటానికోసం నారదుడు చూపిస్తాడు ఆ ఇంకొక ఘట్టం. అప్పుడు శ్రీకృష్ణుడు సంతోషంగా తథాస్తు అనేశాడు. అంటే నారదుడికి ఆ మౌల్యం చెల్లించి సత్యభామ శ్రీకృష్ణుడిని మళ్ళీ స్వీకరించింది. ఇక్కడ తొందరగా ముగించేశారు కథ. ఇక్కడ ఈ నారదుడు వదలలేదు. కృష్ణుడిని బయటపట్టకపోయాడు, వేలం పెట్టేశాడు. అసలు అందరికీ చెప్పాడు. చాలా పెద్ద కథ అది. అప్పుడు రుక్మిణి కొనుక్కోవటం ఏమిటి? తులసి దళం వేస్తుంది అంతే. అప్పుడు సత్యభామ గర్వభంగం తగ్గిపోతుంది. అందుకే పారిజాత వృక్షం రావటం. అప్పుడు శ్రీకృష్ణుడు సంతోషించి, నారద, నువ్వంటే నాకు ఎనలేని ప్రీతి, నీకు ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. నారద మహర్షి ఇలా విన్నవించాడు. ఆద్యాంతాలు లేని సనాతనుడవైన శ్రీ మహావిష్ణు, నీకు నా మీద గల ప్రీతి ఇలాగే శాశ్వతంగా నిలబడిపోవుగాక. ఇంతకన్నా ఇంకేముంది? ఇప్పుడు చూపిస్తున్న ప్రేమ ఎప్పటికీ యుగ యుగాలుగా ఇట్లే ఉండుగాక. అంతే నాకు కావలసింది. ఇంకా నాకు ఏమవుద్దు. ప్రభు, నాకు నీ సాలోక్యముక్తి లభించుగాక. ఇప్పుడు నీ దగ్గర ఉండేటట్టుగా పట్టుకో. ఏదైనా కారణాల వల్ల నేను మళ్ళీ జన్మించవలసి వస్తే నాకు తెలియదు కదా. ఏ తల్లి గర్భంలో నుంచి జన్మించవలసి అవసరం కలుగుకుండుగాక నాకు వద్దు. ఇంకా గర్భవాసం వద్దు స్వామి. ఎన్ని జన్మలెత్తినా నా బ్రహ్మజ్ఞాన సిద్ధి అలాగే సుస్థిరంగా ఉండిపోవుగాక. మామూలుగా జన్మలెత్తుతుంటే ఉండిన భక్తి పోతుంది అంటారు, మర్చిపోతామంటారు. ఎన్ని జన్మలైనా ఇదే భక్తి నాకు ఉండాలా, ఇదే జ్ఞాపకం ఉండాలా నాకు. అది నాకు వరప్రసాదం ఇవ్వండి చాలు. నా బ్రహ్మజ్ఞాన సిద్ధి అలాగే సుస్థిరంగా ఉండిపోవుగాక. నాకు జన్మవే వద్దు. నాకు ఒకవేళ నేనేదైనా తప్పు చేసుకొని జన్మ అనేది ఉంటే మళ్ళీ నువ్వు కావాలి, నాకు బ్రహ్మజ్ఞానం కావాలా అని ప్రార్థించాడు. శ్రీకృష్ణ భగవానుడు సంతోషంగా తథాస్తు అనేశాడు. ఈ పుణ్యక వ్రతానికి సత్యభామ తన సౌతులందరినీ సగౌరవంగా ముందే ఆహ్వానించింది. వాళ్ళంతా వచ్చారు. సచీదేవి పంపిన కానుకలన్నిటినీ వాళ్ళందరికీ సత్యభామాదేవి పేరునా పిలిచి పంచింది. నారద మహర్షి దగ్గర ఉండి వాళ్ళందరికీ పారిజాత వృక్ష మహిమను వివరించి చూపించాడు. అలాగే పాండవులు, కుంతి, ద్రౌపది, శ్రీకృష్ణుడి మేనత్తలు, రుక్మిణి తండ్రి భీష్మక మహారాజు మొదలైన బంధువర్గం అంతా కూడా ఈ వ్రతానికి వచ్చి కానుకలు అర్పించి సత్యభామ శ్రీకృష్ణులు చేసిన సత్కారాలను స్వీకరించి స్వస్థానాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళందరూ చూశారట ఈ వృక్ష మహిమను. అంత వాసనగా ఉందట. మనం పారిజాత వృక్షం మనం అనుకుంటామే, ఈ భూమిలో ఉండేది అది కాదండి. దాని పేరు పారిజాతమే. ఇలా 1 సంవత్సర కాలం గడిచింది. అంటే
దేవతల లెక్కలో ఒకరోజు గడిచింది. దేవతల లెక్క ఒక్కరోజు, 1 సంవత్సరం వీళ్ళకి మనకు. అప్పుడు శ్రీకృష్ణుడు పారిజాత వృక్షాన్ని తీసుకొని స్వయంగా స్వర్గానికి వెళ్ళి ఒకరోజే ఆ వృక్షాన్ని నందనవనంలో మళ్ళీ నిలబెట్టి అక్కడి నుంచి తన తల్లిదండ్రులైన అతిథి కశ్యపుల దర్శనం చేసుకొని నమస్కరించాడు. అప్పుడు అతిథీదేవి చాలా సంతోషించి, నాయనా శ్రీకృష్ణ, నువ్వు దేవతా శ్రేష్ఠుడివి, నీకు దేవేంద్రుడికి స్నేహం సుస్థిరంగా ఉండని అంటూ ఆశీర్వదించింది, వరం ఇచ్చేసింది. శ్రీకృష్ణుడు అలాగే అమ్మా అంటూ పక్కనే ఉన్న దేవేంద్రుడి వంక చూసి ఇలా అన్నాడు, దేవేంద్ర, మహాత్ముడైన మహాదేవుడు భూమి క్రింద దాక్కొని ఉన్నటువంటి మహారాక్షసులను కొంతమందిని సంహరించమని ఆదేశించి ఉన్నాడు. బ్రహ్మవర ప్రభావం వల్ల వాళ్ళు దేవతలకు ఎవరికీ లొంగరు. అందువల్ల మనుష్య అవతారంలో ఉన్న నేను మాత్రమే ఆ పని చేయగలుగుతాను. అయితే నాకు నీ అనుచరుల్లో మనుష్య దేవుడుగా ఉన్న ప్రవరుణ్ణి, నీ పుత్రుడైన జయంతుణ్ణి సహాయంగా పంపించు. వాళ్ళిద్దరూ మనుష్య దేవతలుగా ఉంటారట, అట్లే కనపడతారు, ప్రవరుణ్ణి జయంతుడు. నేను వారిని వెంట పెట్టుకొని ఆ రాక్షస సంహార కృత్యాన్ని ఒక 10 రోజుల్లో పూర్తి చేస్తానన్నాడు. దేవేంద్రుడు ఆ మాటలు విని సంతోషంగా సరే అన్నాడు. కథ ఇలా జరుగుతూ ఉండగా జనమేజయుడు వైశంపాయనుని ఆపి, వైశంపాయన మహర్షి, మీరు పై కథలోకి వెళ్లే ముందు ఇందాక ప్రస్తావించిన పుణ్యక వ్రత విధానాల గురించిన విశేషాలను దయచేసి చెప్పండి అని అడిగాడు. అది విని వైశంపాయనుడు తన కథనాన్ని ఇలా కొనసాగించాడు. రాజా, పూర్వం ఒకప్పుడు శ్రీకృష్ణుడు రుక్మిణి, జాంబవతి, సత్యభామాది పత్ని సహితుడై కూర్చొని ఉన్న సమయంలో నారదుడు వారి దర్శనానికి వచ్చాడు. అక్కడ మాటల సందర్భంలో రుక్మిణీదేవి నువ్వు అడిగిన ప్రశ్ననే నారద మహర్షిని అడిగింది. నారద మహర్షి ఆ విశేషాలనప్పుడు విస్తారంగా వివరించి ఉన్నాడు. జనమేజయ, ఆ విశేషాలను నీకు చెబుతాను విను. మున్ముందుగా ఈ వ్రతాన్ని ఉమాదేవి ఆచరించింది. అందువల్ల ఈ పుణ్యక వ్రతానికి ఉమావ్రతం అనే పేరు కూడా ఉంది. ఆ తరువాత కొంతకాలానికి దేవమాత అయిన అదితీదేవి ఆచరించింది. అప్పటి నుంచి ఈ వ్రతానికి అదితి వ్రతం అనేటువంటి పేరు కూడా వచ్చింది. ఆ తర్వాత కొంతకాలానికి దేవేంద్ర పత్ని అనేటువంటి సచీదేవి దీన్ని ఆచరించింది. అప్పటి నుంచి ఈ వ్రతానికి సచీవ్రతం అనే పేరు కూడా వచ్చింది. మున్ముందుగా ఉమాదేవి ఈ వ్రతాన్ని చేసినప్పుడు వ్రత సమాప్తి సమయంలో ఆమె దేవతావర్గంలో ఉండే తన స్నేహితురాళ్ళందరినీ పిలిపించింది. ఉమాదేవి ఆ సువాసిని స్త్రీలందరికీ శ్రద్ధగా పూజ చేసి రకరకాల దానాలు చేసింది. ఆ సందర్భంగా స్నేహితురాళ్ళందరూ సంతోషంగా కబుర్లు చెప్పుకునే సమయంలో వారిలో సోమదేవుడి పుత్రిక అయినటువంటి అరుంధతీదేవి ఈ పుణ్యక వ్రత విధానం ఏమిటి, దీని వలన లభించే ఫలితం ఏమిటి అని ప్రశ్నించింది. అప్పుడు పార్వతీదేవి అరుంధతికి ఈ వివరాలంతా చెప్పింది. అరుంధతి ఈ పుణ్యక వ్రతాన్ని నా భర్త అయిన శంకర భగవానుడే నాకు ఉపదేశించాడు. దీర్ఘమైన ఐదవతనము, సంతానము, సౌభాగ్యము, సౌందర్యము మొదలైన కోరికలను కోరుకునేటువంటి ముత్తైదువు ఈ వ్రతాన్ని ఆచరించారు. నారాయణ నారాయణ, హరే కృష్ణ.